హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్చర్ బజ్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. మనకు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్లో జరిగే రకరకాల పోటీలు, మేజర్గా వచ్చేసి కోడి పందాలు. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం అసలు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతాయి, ఏంటి ఇక్కడ స్పెషల్స్, అవి చూపించడం కోసం అయితే మేము నైట్ హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అది మేము నైట్ స్టే చేసిన గెస్ట్ హౌస్ అనమాట. సో ఈ గెస్ట్ హౌస్ చాలా చాలా బాగుంది. రాజమండ్రికి ఎయిర్పోర్ట్ పక్కనే అయితే మేము ఉన్నాము. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. సో ఈ లొకేషన్ చూపిస్తాను. తర్వాత కంటిన్యూస్గా మనకి ఈ గోదావరి జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్లో జరిగే రకరకాల ఇక్కడ కల్చర్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నేను కంటిన్యూగా ఈ 2 days అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటికీ మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ అయితే చేయండి. సో ఇంకా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నా వెనకాల, సో ఇదంతా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మేము స్టే చేస్తున్నది వచ్చేసి అయితే ఈ గెస్ట్ హౌస్. సో ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి గెస్ట్ హౌసెస్. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మనం మీకు అక్కడ ఎట్లా అయితే కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ వాల్ అనమాట. సో వాల్ బ్యాక్ సైడ్ ఇది టోటల్గా. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నది, మీరే చూడవచ్చు ఒకసారి. సో ఇది మేమున్న ప్లేస్ అనమాట. చూసాను లోపలికి వెళ్ళి. ఇది వచ్చేసి బయట నుంచి వ్యూ. సో ఇదంతా గార్డెన్ ఏరియా. అండ్ మనకి ఇక్కడ ఉయ్యాల అండ్ మినీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడండి. సో ఇది స్విమ్మింగ్ పూల్. సో మనకు నైటే వీడియో పెడదాం అనుకున్నాను, కాకపోతే చీకట్లో మీకు క్లియర్గా కనిపించదు కదా అని వీడియో అయితే చేయలేదు. మనకి ఇక్కడ నుంచి టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీస్తోనే వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ పిల్లలు ఉంటే కూడా ఇది స్విమ్మింగ్ పూల్ కూడా అంత లోతుగా అయితే ఏమి ఉండదు. సో పిల్లలు వచ్చినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అంత గార్డెన్, అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇదనమాట టోటల్ వ్యూ. సో మీరు అటు సైడ్ కనుక చూసినట్టయితే అన్ని విల్లాస్, గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేదా? సో చూడండి. సో ఈ ఏరియాలో మొత్తం ఇలాగే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ సంక్రాంతి కాబట్టి అన్నీ ఆక్యుపైడే ఉన్నాయి. సో లొకేషన్ అయితే అద్భుతంగా ఉన్నది. సో కీప్ వాచింగ్. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో మీకు వచ్చేసి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగే కోడి పందాలకు సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. సో డోంట్ మిస్ ద వీడియో. ఫ్రెండ్స్గా మేము ఉన్న కాటేజ్ వచ్చేసి అక్కడ. సో ఇదంతా మేము హైదరాబాద్ నుంచి వచ్చిన మెంబర్స్ అందరూ, మా బ్రదర్, మా బావ, అన్నయ్య, తమ్ముడు,
సార్ వాళ్ళు. సో ఇంకొక 6 మెంబర్స్ బయట ఉన్నారు. సో వాళ్ళు కూడా రావాలి. వస్తే అందరం కలిసి కోడి పందాలు చూడడానికి అయితే ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో ప్రోగ్రామ్. సో అంతా మీకు వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. మా బావగారు స్పెషల్ ఇందులోనే రాత్రి అంతా కారులో పడుకున్నాడు పాపం. ఆ కాటేజీలో నిద్ర పట్టగా కార్లో పడుకున్నాడు. ఫ్రెండ్స్ వెనకాల ఉన్నది మొత్తం కొబ్బరి తోట. అవన్నీ మీరు కనిపిస్తున్నాయి అనుకుంటా వీడియోలో, అన్ని కాటేజెస్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వాల్ ఒకటి, ఆ వాల్ కనిపిస్తుంది కదా, అది దాని బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ ఎయిర్పోర్ట్. అది ఎయిర్పోర్ట్ ప్లేస్ అనమాట. సో లోకాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడే ఇప్పుడు మేము ఉన్న దగ్గర అయితే భోగి మంటలు వేశారు. సో మీకు కూడా అది మీ వీడియో స్టార్టింగ్లో అయితే పెట్టాను చూడండి ఒకసారి. సో చాలా బాగుంది లొకేషన్ అయితే. నాకు ఊర్లలో కనిపించే టచ్ మీ నాట్. ఎస్, మా బ్రదర్ అయితే ఆడుకున్నాడు. మనకి ఇక్కడ లోకల్లో చూడొచ్చు అన్ని రకాల అదే మీరు అక్కడ చూస్తే కనుక మొత్తం భోగి మంటలు. సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా లేవండి, చాలా చాలా బాగున్నాయి. వాళ్ళంతా సెల్ఫీలలో మునిగిపోయారు. చాలా బాగుంది. ఇది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. ఎయిర్పోర్ట్ ఆ బ్యాక్ సైడ్ అంతా మీకు రాజమండ్రి ఎయిర్పోర్ట్. బాగుంది లొకేషన్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మేమున్న లొకేషన్ అయితే ఎలా ఉందో. సో కీప్ వాచింగ్. ఇంకా కంటిన్యూ వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి. సో మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఫస్ట్ ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.